కృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇస్కాన్ దేవాలయాలలో తెల్లవారుజాము నుంచి పూజలు చేస్తున్నారు. శ్రీకృష్ణుడిని దర్శించుకుంటున్నారు. వరంగల్ ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. జన్మాష్టమిని పురస్కరించుకొని ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణ నామంతో అయితే మారుమోగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కృష్ణ దేవాలయాలన్నీ కూడా శ్రీకృష్ణ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇస్కాన్ వరంగల్ టెంపుల్ లో ఉన్నాము. వరంగల్ ఇస్కాన్ టెంపుల్ లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కీర్తనలు భజనలు కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి దర్శనం చేసుకుంటున్నారు. ఎటు చూసినా కూడా శ్రీకృష్ణ తత్వంతో అయితే నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. వరంగల్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా అభిషేక అర్చన కార్యక్రమాలంతరం అలంకరణ అనంతరం అయితే ఆ దేవుణ్ణి ఆ భక్తుల దర్శనార్థం అయితే ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు ఇంకా ఇస్కాన్ వరంగల్ ఆధ్వర్యంలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఇక్కడ ప్రభు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభు, చెప్పండి, ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ? హరే కృష్ణ. ఫస్ట్ అందరికి కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఇస్కాన్ టెంపుల్ వచ్చి ఇస్కాన్ వరంగల్ వచ్చేసి 4:30 నుంచి 6 నుంచి మొదలు హారతి, దర్శనారతి ప్లస్ వెనుక వచ్చేసి మన అభిషేకాలు, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు. ఈవినింగ్ మళ్ళీ 10:30 తర్వాత మళ్ళీ అభిషేకము. నైట్ 2 గంటల వరకు కూడా ప్రోగ్రాం జరుగుతూనే ఉంటాయి. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వారు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దర్శించుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటల్లో విందాం. చెప్పురా, ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారో, ఇక్కడికి రావడం ఏమనిపిస్తుంది? ఈ రోజు జన్మాష్టమి సందర్భంగా ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ భజనలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ ఇలానే వద్దాం అనుకుంటున్నాం. చెప్పురా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకోవడం? ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు ఈ రోజు కృష్ణాష్టమి కదా, చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ వస్తున్నాం మేము. చెప్పురా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. కృష్ణుడి దగ్గరికి రావడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అదృష్టంగా భావిస్తున్నాం. ఫుల్ మంది క్రౌడ్ ఉన్నారు. అసలు ఘోరంగా ఉన్నది. మంచిగా అనిపిస్తాం. అది మనం చూస్తున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నప్పటి నుంచి ఉట్టి కొట్టడమే సెలబ్రేషన్స్ అనుకునే వాళ్ళం. ఇక్కడికి వస్తే ఇంత క్రౌడ్ మధ్యలో దర్శనం చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. చిన్న పిల్లలు సైతము ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క భజనలు కీర్తనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికైతే వరంగల్ నలుమూలలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో అయితే ఏర్పాట్లు కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా చేశారు. దీంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు ఏర్పాట్ల మధ్యలో దర్శనం చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్కాన్ దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు దర్శనార్థం అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.